శ్యామ నీకేం కాదు డాక్టర్. ఒక్క నిమిషం ఉండండి. నీకేం కాదు శ్యామ. శ్యామ కొంచెం రెసిస్ట్ చేయి, కొంచెం ఓర్చుకో. డోంట్ వరీ, 10 minutes లో షీ విల్ బి నార్మల్. ఎనీవే, మా క్లినిక్ లో ఇలా జరిగినందుకు ఐఎమ్ సారీ సార్. అసలు శ్యామని ఈ క్లినిక్ ఎందుకు తీసుకొచ్చి వదినా? హాస్పిటల్ కదా వెళ్ళాలి. అంటే ఈ టైంలో డాక్టర్ ఈ క్లినిక్ లో ఉంటారని చెప్తేను. ఈ టైంలోనా? లేదండి, నేను యాక్చువల్గా ఇంకో 1 hour తర్వాత నేను ఈ క్లినిక్కి రావాలి. అక్కడ పేషెంట్స్ ఎవరూ లేకపోయేసరికి అక్కడ వర్క్ అయిపోయింది కదా అని నేను ఈరోజు ఎర్లీగా వచ్చాను. డాక్టర్ గారు టైం తెలియకుండా శ్యామని అంత ఎర్లీగా ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఈ అడ్రస్ తెలియదు కదా అఖిల్. అడ్రస్ కనుక్కోవడం లేట్ అవుతుందేమోనని కొంచెం అర్లీగా వస్తే మంచిదని అర్లీగా వచ్చాం. అడ్రస్ ఈజీగానే దొరికింది, అందుకని డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా మీరు చాలా అదృష్టవంతులు సార్. సమయానికి నేను వచ్చాను కాబట్టి గండం గడిచింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామ ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది కదా? బాగానే ఉంది అఖిల్ బాబు. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే కాసేపు ఇక్కడే డాక్టర్ దగ్గరే ఉన్నావు శ్యామ. పర్లేదు అఖిల్ బాబు, కొంచెం మత్తుగా కొంచెం నీరసంగా ఉంది అంతే. ఏంటి శ్యామ, ఏమైంది? ఏం లేదు అఖిల్ బాబు, ఏం లేదు. మీకు ఒక విషయం చెప్పాలి. అది చాలా చాలా ముఖ్యమైన విషయం అఖిల్ బాబు. కొంపదీసి నా గురించి చెప్పాలనుకుంటుందా ఏంటి? ఎంత ముఖ్యమైన విషయమైనా ఇంటికి వెళ్ళాకే మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు. అవునవును, నీ పరిస్థితి ఏం బాలేదు. ఇప్పుడేం మాట్లాడుకో. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే గాని నువ్వు నార్మల్ అవ్వవు. అవునవును, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే గాని నువ్వు నార్మల్ అవ్వవు. అప్పటి వరకు నువ్వెక్కడున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. లేకపోతే ఇలా మత్తులో ఏదేదో మాట్లాడతావు. అఖిల్ బాబు, ఐశ్వర్య అక్క చెప్పేస్తున్నట్టుంది. దొరికిపోయాను రా దేవుడా. ఐశ్వర్య అక్క, నేను నీ పక్కనే ఉన్నాను శ్యామా. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీ పక్కనే ఉంటాను కదా. చూడు, కళ్ళు తెరిచి చూడు, నేను నీ పక్కనే ఉన్నాను. అఖిల్, శ్యామాని నా కారు ఎక్కించు. నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. ఆఫీస్కా? శ్యామ ఇలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను వదినా? ఇంటికెళ్లే దారిలో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా. నేను ఇంటికి వస్తానులే, పర్వాలేదు. నువ్వు నీ కారులో వచ్చేసి. ఇది కారులో అఖిల్కి నా గురించి ఏమన్నా చెప్పేస్తుందేమో. నేను కూడా వీళ్లతో వెళ్తేనే బెటర్. నిజమే అఖిల్, నువ్వు చెప్పింది కరెక్టే. దారిలో ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం. అయితే పనిచేద్దాం, నువ్వు శ్యామ వెనక కూర్చోండి, మీతో పాటు నేను వస్తాను. పదండి. మరి నీ కారు? డ్రైవర్ని పంపించి తెప్పిస్తానులే. కార్దే ఉంది, పద. ఓకే వదినా, పదండి. రా శ్యామ.
చెప్పమ్మా, ఎందుకొచ్చావు? మా కోడలి కోసం ఎందుకొచ్చావు? చెప్తాను, ఎందుకొచ్చానో చెప్తాను. మీ కోడలి కోసం నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నా డీల్ ఓకే అంటే దీని గురించి వాళ్ళకి చెప్పను, లేకపోతే డీటెయిల్డ్గా చెప్పేస్తాను. ఓకే. ఏంటా టాబ్లెట్? ఇది 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 నిన్న మా క్లినిక్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్లు మీ కోడలు గారు మర్చిపోయి వచ్చారు. ఇది ఇద్దామని వచ్చాను. ఇదిగోండి మేడం. ఏం టాబ్లెట్స్ వదినా అవి? ఇవి ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అఖిల్. నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం నీరసంగా అనిపించింది. టాబ్లెట్ వేసుకొని ఈ స్ట్రిప్ అక్కడే మర్చిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి మా వీధి చివరన నిలబడం, నేను వస్తాను. ఓకే. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మీరందరూ చాలా టెన్షన్ పడ్డారు. దయచేసి నన్ను క్షమించండి. కన్నయ్య, నీ దయ వల్ల నాకు 2 గండాలు గడిచాయి. ఈ 2 గండాలకు మించిన అసలు గండం అలాగే ఉండిపోయింది. ఆ లెటర్ని ఆ రోజు అఖిల్ బాబు చదివి ఉంటే ఆ గండం కూడా తీరిపోయి ఉండేది. కానీ చదవలేదు. అఖిల్ బాబుకి నా పాటకు సంబంధించిన నిజం చెప్పేంత వరకు నా పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంది కన్నయ్య. త్వరగా ఈ విషయం అఖిల్ బాబుకి తెలిసేలా ఆశీర్వదించు కన్నయ్య. ఇదేంటి, అక్క అంత టెన్షన్ గా వెళ్తోంది? ఎక్కడికై ఉంటుంది? కార్ కూడా తీసుకువెళ్లకుండా నడిచి వెళ్తుందేంటి? పక్క వీధిలో షాప్ కి వెళ్లాలన్నా కార్లో వెళ్లే అక్క ఇలా నడిచి వెళుతుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. నర్సుని కలవడానిక వచ్చింది. ఈవిడతో ఏం పని అక్కకి? థ్యాంక్ యూ మేడం. ఇదేంటి, నర్సుకి డబ్బులు ఇచ్చింది? చూడు, నా వల్ల నీ ఉద్యోగం పోయింది అని జాలిపడి నువ్వు అడిగినంత డబ్బు ఇస్తున్నాను.
అంతే తప్ప నీకు భయపడివ్వట్లేదు. అయ్యయ్యో! సారీ. సారీ అఖిల్ బాబు. ఉండండి, నేను తుడుస్తాను. అరే ఇప్పుడు ఏమైందని అన్నిసార్లు సారీ చెప్తున్నావు? ఏం పర్లేదులే శ్యామ. శ్యామ, నీకు ఒక విషయం తెలుసా? భార్యాభర్తల మధ్య ఇలాంటి సారీలు ఉండకూడదు. ఇంకెప్పుడు ఇలా సారీ చెప్పకు. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా అఖిల్ బాబు. నువ్వు ఏ తప్పు చేయవు. నువ్వు చేస్తే అది తప్పు కాదు. అదేంటి అఖిల్ బాబు అలా అంటారు? నేను చేస్తే తప్పు కాకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే నువ్వు తప్పు చేయవు కాబట్టి. నేను తప్పు చేయను అని అఖిల్ బాబుకి ఎంత నమ్మకమో. శ్యామ, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు? నిన్ను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా ఆఫీస్లో కూడా కొన్ని బాధ్యతలు నీకు అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్ బాధ్యతలా? అవును. ఆఫీస్ పనులు నేనేం చేయగలను అఖిల్ బాబు? నువ్వు చేయగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏం చేయగలవో, నీకేం బాధ్యతలు అప్పగించాలో నాకు తెలుసు. ఏంటా బాధ్యతలు? ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా. వన్ మినిట్, ఇప్పుడు వస్తా. అఖిల్ బాబుకి రోజు రోజుకి నా మీద నమ్మకం పెరిగిపోతుంది. అంత నమ్మకం పెట్టుకున్న మనిషి దగ్గర పాట విషయానికి సంబంధించిన నిజాన్ని నేను ఇంకా దాచకూడదు. చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. వెళ్దాం శ్యామ. అఖిల్ బాబు, ఏంటి శ్యామ? అది చెప్పు శ్యామ. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పాక మీకు నా మీద కోపం రావచ్చు, లేదంటే మీకు అసహ్యం కలగొచ్చు. నేను మోసం చేశానను, నమ్మక ద్రోహం చేశానను మీకు అనిపించొచ్చు. ముందు ఆ విషయం ఏంటో చెప్పు. అది 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 నీ తొందరపాటుతో నీ జీవితంతో పాటు వాడి జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది. మామయ్య గారికి చెప్పాకే నేనొక విషయం చెప్పాలి. చెప్పు శ్యామ, ఏంటి ఆ విషయం? ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. ఓ, నా డైలాగ్ నాకే కొట్టావు అనమాట.
సరే పద. కరెక్ట్. అతను కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి. నువ్వు అఖిల్ బాబు జీవిత భాగస్వామివి. అతడికి చెక్కిచ్చి కంపెనీలోంచి బయటకు పంపించేసినట్టుగా నీకు చెక్కిచ్చి ఇంట్లోంచి బయటికి పంపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానమ్మా? ఒకవేళ అలాంటిది జరిగితే నీ మామగారి స్థానంలో నుంచి నీ తండ్రి స్థానంలోకొచ్చి నేను నీ నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నా. అన్నయ్య ఎందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఏమండి పాలు? ఏమండి ఆ. పాలు? ఏంటండి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? దేని గురించి? శ్యామ గురించి. శ్యామ గురించా? శ్యామ గురించి ఆలోచించడానికి ఏముందండి? అదే పాపం తనకి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. యాక్సిడెంటు, ఆ తర్వాత రియాక్షన్, ఇలా ఏదో ఒకటి. పాపం తనకే ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి వసంత. అది మన బాధ్యత. అలాగేనండి, తనకి ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. పొద్దున్న గురువమ్మ ఫోన్ చేసింది. గురువమ్మ ఫోన్ చేసిందా? ఎందుకు? ఎందుకంటే శ్యామా, రామ్మా, నువ్వు కూడా ఈ శుభవార్త వినాలి. రా. రూపారాణికి మంచి సంబంధం వచ్చిందంటండి. రేపే పెళ్లి చూపులంట. పెళ్లి చూపులు మన ఇంట్లో ఏర్పాటు చేసుకుంటానని అడిగింది. సరే అన్నాను. మన ఇంట్లో పెళ్లి చూపులేంటి? అంటే వాళ్ళు పెళ్లి చూపులకి ఆ విలేజ్కి రావడం కష్టమన్నారట. హైదరాబాద్లో ఏర్పాటు చేయమన్నారట. హైదరాబాద్లో ఏర్పాటు చేయమంటే ఏదో హోటల్లో ఏర్పాటు చేయొచ్చు కదా, మన ఇంట్లో ఎందుకు? అదేంటండి అలా అంటారు? మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి
రూపారాణి చేత పాట పాడిస్తుంది కదా గురువమ్మ. మష్రూమ్ మసాలా డెమో కూడా ఈ రోజు తనే ఇస్తుందన్నయ్య. ఓ గుడ్ రా, వెరీ గుడ్. రే అఖిల్, త్వరగా మన కిచెన్ స్టాఫ్ ని మార్చేరా బాబు. నీకు దండం పెడతానురా, వాడు చేసే వంట తినలేక చస్తున్నాను. అలాగే అన్నయ్య. ఏంటి అన్నదమ్ములిద్దరూ పని మానేసి ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టున్నారు? మమ్మీ, ఏంటి సడన్ విజిట్? నేను అఖిల్ ఎలా వర్క్ చేస్తున్నావో చూసి డాడీకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? లేదురా, నా కోడలికి మీ దగ్గర ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని చెప్పి అడగటానికొచ్చాను. సరిపోయింది, యువరానికి ఉద్యోగం కావాలని మహారాణి అడుగుతున్నట్టుంది. రా మమ్మీ, కూర్చో. చెప్పండి మేడం, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? ఆపరా నీ అల్లరి. క్షమ, డెమో ఇవ్వడానికి నువ్వు రెడీయేనా? రెడీ అఖిల్ బాబు, నోట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. క్షమా, డెమో ఇవ్వటానికి నువ్వు రెడీ, నువ్వు తెచ్చిన ఫుడ్ తినడానికి నేను రెడీ. అసలే ఆకలి చంపేస్తోంది. పదండి ముందు భోంచేద్దాం. పదండి. క్షమా, టేస్ట్ అదిరిపోయింది. ఎర్రగా తీసావు, కుమ్మేశావు. ఏంట్రా అరుణ్, ఆ భాష ఏంటి? మమ్మీ, ఎంతటి క్లాస్ పీపుల్ అయినా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి మాస్ లాంగ్వేజ్ వస్తుందని ఈ మధ్య ఒక బుక్ లో చదివాను. అలాంటి బుక్స్ కూడా చదువుతున్నావా? ఎవరు రాశారా ఆ బుక్కు? పేరు తెలియదు మమ్మీ, తెలుసుకొని చెప్తానులే. ఎరా అఖిల్, వీడు ఆఫీసులో వర్క్ చేస్తున్నాడా, ఇలాగే కామెడీ చేస్తూ కబుర్లు చెప్తున్నాడా? అసలు అన్నయ్య లేకపోతే ఆఫీస్లో హడావుడే ఉండదు మమ్మీ, అంతా డల్గా ఉంటారు. చూసావు మమ్మీ, ఈ అరుణ్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఇంట్లో అరుణ్ వేరు, ఆఫీస్లో అరుణ్ వేరు. ఆయన పనిచేసేటప్పుడు ఆడుతూ పాడుతూ పనిచేస్తే స్ట్రెస్ అనేది ఉండదు మమ్మీ. ఇది ఏ బుక్ లో చదివావు? ఇది నేను ఏ బుక్ లోనూ చదవలేదు మమ్మీ, ఇది ఓ గొప్ప ఆయన చెప్పిన మాట. ఎవరో అంత గొప్ప మనిషి. ఇంకెవరు, డాడీని మమ్మీ. అందరికందరూ సరిపోయారు. ఆయన చెప్పడం, నువ్వు ఫాలో అవ్వడం బాగుందిరా. క్షమ, ఇదిగో. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నా మీరు, రేపు నిజం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతారో అని తలుచుకుంటేనే భయమేస్తోంది అఖిల్ బాబు. ఏంటి క్షమ? క్షమా, వాడికి కాస్త అన్నం పెట్టు. అలాగే. అది కొంచెం చాలు క్షమ, ఇప్పటికే ఎక్కువ తినేసాను. ఇంకొంచెం పెట్టుకోండి అఖిల్ బాబు, పట్టండి. వద్దని చెప్పాను కదా, వద్దు. కొంచెం. అరే చెప్పైశ్వర్య, ఏంటండి ఈ మధ్య ఏది నాకు చెప్పకుండానే చేస్తున్నారు? ఏంటి లంచ్ చేయడం కూడా తప్పేనా? లంచా? లంచ్ ఏంటి? ఇప్పుడు నేను చేసింది లంచే కదా, అది కూడా నీకు చెప్పే చేయాలా?
నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఆఫీస్లో శ్యామతో డెమో ఇప్పిస్తున్నారంట. శ్యామకి తోడుగా అత్తయ్య కూడా వచ్చారంట. నేను రాకూడదా? నిన్ను రావద్దని ఎవరన్నారు ఐశ్వర్య? నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను ఆల్రెడీ లేదు, మర్చిపోయి ఉంటారు. చాలా గొప్ప సంబంధం వచ్చిందంట రూపారాణికి. పోనీలే, ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయ్యి రూపారానికి పెళ్ళైపోతే ఇక పాటలు పాడాల్సిన అవసరం ఉండదు. మా ఇంట్లో కేవలం పెళ్లి చూపుల వరకే ఏర్పాటు చేస్తున్నారా? రేపు పెళ్లి కూడా మా ఇంట్లోనే చేస్తున్నారా? అయ్యో అదేం లేదు ఐశ్వర్య, జస్ట్ పెళ్లి చూపుల వరకే ఏర్పాటు చేశాం. పెళ్లి కళ్యాణ మండపంలోనే చేస్తాం. మంచిది. చూడు మమ్మీ, చూడు ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు. ఇంకొన్ని రోజులే కదే వీళ్ళ మాటలు. రేపు నీ పెళ్ళైపోయిందనుకో, వీళ్ళ కొంపకి రావాల్సిన అవసరమూ ఉండదు, వీళ్ళ మొహం చూడాల్సిన అవసరమూ ఉండదు. రూపారాణికి ఇంత మంచి సంబంధం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురువమ్మ. థ్యాంక్ యూ శ్యామ. రూపారాణిని చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని చాలా అదృష్టవంతుడు. రోజు లైవ్ లో రూపారాణి పాట వినొచ్చు కదా. ఆ పాట పాడేది నేనే అన్న నిజం మీకు తెలిసాక మీరు నన్ను క్షమిస్తే రోజు మీకోసం మీకు ఇష్టమైన పాటలు పాడతాను అఖిల్ బాబు. ఇంతకీ అన్నయ్య గారి రుదునా? అన్నయ్య గారితో నీకేం పనిలే చెల్లమ్మా. నువ్వు మీ వదిన మాట్లాడుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇంకా ఈ అన్నయ్యతో పనేంటి అంటున్నాను. అయ్యో అదే మాట అన్నయ్య, మీ పర్మిషన్ లేకుండా నేను మా వదిన ఏం చేయగలం? నా పర్మిషన్ తీసుకోకుండా మీరిలాంటి పని చేసినా కూడా నేనేమీ అనుకోను. ఏమీ అనుకోకుండా ఉండటం నీ ముఖం చూసో మీ వదిన ముఖం చూసో కాదు, రూపారాణి ముఖం చూసి. రూపారాణి చక్కగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లిపోవడం నాకు సంతోషమే కదమ్మా. అందులో గొప్పింటికి కోడలుగా వెళ్లటం ఇంకా సంతోషం కదా. ఇంకా తను స్టేజ్ ప్రోగ్రాంలంటూ ఆ ఊరు ఈ ఊరు తిరిగి గొంతు అరిగిపోయేలా పాటలు పాడాల్సిన అవసరమే ఉండదు కదా. అందుకే రూపారాణి పెళ్ళంటే నేనింత సంతోషిస్తున్నాను. నేనెంత సంతోషించానో శ్యామ కూడా అంతే సంతోషిస్తోంది. తన స్నేహితురాలికి గొప్ప సంబంధం వచ్చిందంటే తనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. వసంత, తలనొప్పిగా ఉంది, నాకు టీ పంపించు. సడన్ గా ఈ తలనొప్పి ఏంటండి? తలనొప్పులు ఎప్పుడూ సడన్ గానే వస్తాయి. నేను రెసిపీ రాసుకున్న బుక్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను కదా, ఎలా మారిపోయి ఉంటుంది?
ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తానుండు. ఇదేంటి వీళ్ళు శ్యామ రూమ్ వైపు వెళ్తున్నారేంటి? అంటే ఖచ్చితంగా ఇది సీక్రెట్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నారా? విందాం. ఏంటి ఇలా వచ్చారు? అవుట్ హౌస్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోకపోయారా? ఇంటి కోడలిగా నీ పర్మిషన్ తీసుకుని వెళ్దామని వచ్చాం. రూపారానికి పెళ్లి జరగడం నీకు సంతోషమే కదా? చాలా సంతోషం. రూపారాణి కూడా సంతోషంగా ఉండాలంటే తన పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు మా